హలో ఫ్యామిలీ, ఈరోజు మా డిన్నర్ అటుకుల ఉప్మా. ముందుగా అటుకుల్ని మంచినీళ్ళలో బాగా కడిగేసి చిల్లి తట్టులో వార్చి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 4, 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దాంట్లో 2 గుప్పెళ్ళ పల్లీలు, 1 గుప్పెడు జీడిపప్పు వేసి బాగా దోరగా వేయించుకుని చిన్న ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. పల్లీలు ఎక్కువ ఉంటేనే అటుకుల ఉప్మా టేస్టీగా ఉంటుందండి. అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అది బాగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న 4, 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఇందాక తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరోసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత మూత తీసి దాంట్లోనే ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ముక్కలు సగం వేసి కడిగి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి బాగా కలిపి పైనుంచి కొద్దిగా పంచదార కూడా వేసేసి మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, ఇన్స్టెంట్ అటుకుల ఉప్మా రెడీ. సర్వ్ చేసే ముందు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపేసి ఒక నిమ్మకాయ పిండుకుని పెరుగుతో తింటే ఆ రుచే సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.